అన్నటువంటి ఇప్పుడు కొన్ని రోజులు పేపర్లు రాస్తాయి కఠినంగా వ్యవహరిస్తాం అవి చేస్తాం ఇది చేస్తాం. ఇవాళ అచ్చెన్నాయుడు మాట్లాడారు ఏమని పచ్చబెల్ల పుచ్చుకుని ఎవడన్నా వస్తే కనుక కార్యాలయంలోకి కాదంటే అధికారి సంగతి తేలుస్తాం అంటే ఏంటి అర్థం? నువ్వు మా కార్యకర్తలుగా పనిచేయాలి. అప్పుడు వీళ్ళు తెలుగుదేశం విధేయక అధికారుల ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎలాగా ఏం మనం అవన్నీ అదేదో అంటాం కదా నేతి బీరకాయలు నెయ్యి ఎత్తుక్కున్నట్టే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎత్తుక్కోవడం. అంటే ప్రాంతీయ పార్టీలు ఇంక ఇవే సరా మామూలు ఇలా జరుగుతాయి అనుకోవాలి. ఈయన ఏమైనా ట్రెండ్ సెట్ చేస్తారా బాబు గారు ఈసారి? చెప్పారు కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ అది బోలా అనిత చక్కగానే చెప్పింది. అవును కానీ ఆచరణలో వచ్చేటప్పటికి లేదు. అవును అక్కడ జరిగితే కరెక్ట్. అవును కానీ అన్ని శాఖల మీద ఎలాగ ఉంటుంది సార్? కొన్ని శాఖల మీద ఏమన్నా బాబు గారి ఒత్తిడి లేదంటే కొన్ని శాఖలు బాబు గారి కన్సర్న్లో పనిచేయాలి అలా ఉంటాయి, కొన్నింటికైనా ఫ్రీడమ్ ఇస్తారు? అన్ని శాఖలకి ఫ్రీడమ్ ఉన్నట్టే ఉంటది. పైకి తర్వాతన ఇప్పుడు జగన్ కి కూడా మొదట ఏం తెలియదు. కొన్ని కీలక శాఖలు ఉంటాయి కదా, హోమ్ గానీ రెవెన్యూ గానీ. ఇటెట్లా ఎట్లా ఉంటది అంటే ఆర్థిక శాఖ ప్రాంతీయ పార్టీల వ్యవహారాలలో జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక మంత్రులకి స్వేచ్ఛ ఇచ్చి తమ ఆబ్లిగేషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక కొంచెం అధికారులు ఉంటారు, ముఖ్యమంత్రి గారి ఆబ్లిగేషన్ ఇచ్చి సంతకం పెట్టండి అని చెప్పి చేపిస్తారు. ఆ ఆబ్లిగేషన్ వర్క్ 20% ఉంటుంది, మిగతా అన్ని వీళ్ళు స్వేచ్ఛగా తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ స్వేచ్ఛగానే ఉంటుంది.